మన గురుదేవులు స్వామి నిఖిలేశ్వరానంద గారు కామాఖ్యలో జరిగిన తాంత్రిక సమ్మేళనంలో ఆయన అనుభవం గురించి ఇలా మనతో చెప్పారు. ఆయన ఏమన్నారంటే, కామాఖ్యలో జరిగిన తాంత్రిక సమ్మేళనానికి నేను వెళ్ళాను. అక్కడ చాలా విచిత్రమైన తాంత్రికులు ఉన్నారు. మీరు భూతనాథుడు, ప్రేతనాథుడు, పిశాచనాథుడు వంటి రూపాలను చూసి ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి తాంత్రికులను మీరు ఎప్పుడూ చూసి ఉండరు. వాళ్ళు చాలా తేజస్సుతో మరియు సామర్థ్యవంతంగా ఉంటారు. వాళ్ళు సవాళ్లను ఎదుర్కొనేవాళ్ళు మరియు సవాళ్లను కూడా విసిరేవాళ్ళు. వారి ముందు అగ్నిదేవుడు, ఇంద్రుడు, వరుణుడు, యముడు, కుబేరుడు కూడా నిలబడలేరు. మృత్యువు కూడా వాళ్ళను తాకలేదు. వాళ్ళని తాకే ధైర్యం మృత్యువుకు కూడా ఉండదు. అటువంటి తాంత్రికులు ఇప్పటికీ కూడా జీవించి ఉన్నారు. మీ అదృష్టం ఉంటే అలాంటి తాంత్రిక సమ్మేళనకు వెళ్ళే అవకాశం మీకు దక్కుతుంది. అది పూర్వ ప్రారబ్ధం వల్ల లభిస్తుంది. ముందు నేను యాత్రలు చేసేవాడిని. ఒకసారి బద్రీనాథ్, కేదార్నాథ్, అలాగే అమర్నాథ్. 4 ఏళ్ల వరకు నేను యాత్రలు చేయలేదు. కాబట్టి ఎవరూ నాతో యాత్రలు చేయలేకపోయారు. ఇంతకుముందు నేను 100, 200, 500 మందితో కూడా నేను యాత్ర చేయించేవాడిని. 80 ఏళ్ల వృద్ధులు నాతో పాటు వచ్చేవాళ్ళు. అలాగే 8 ఏళ్ల పిల్లవాళ్ళు కూడా నాతో పాటే వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఎటువంటి హాని జరిగేది కాదు. గోముఖ్కి చేరడం చాలా కష్టం. అది పూర్వ ప్రారంధం వల్లే లభిస్తుంది. ఒకవేళ మీరు గోముఖ్ చూడకపోతే గోముఖ్ లేదని మీరు చెప్పలేరు. మీరు గంగోత్రిని చూడకపోతే గంగోత్రి లేదని మీరు చెప్పలేరు. అలాగే భూలోకం మీరు చూడకపోతే భూలోకం లేదని మీరు చెప్పలేరు. ఆ తాంత్రికులు హిమాలయాల నుంచి వస్తారు. వాళ్ళకి సిద్ధశక్తులు ఉన్నాయి. వాళ్ళు విచిత్రమైన వేషాలు వేస్తారు. వాళ్ళలో ఎవరికీ సంసార భయం ఉండదు. వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళల్లో బట్టలు లేకుండా ఉండేవాళ్ళు ఉంటారు. నరముండ మాలలు ధరించే వాళ్ళు ఉంటారు. కోపడి పెట్టుకొని ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర భూతాలు ఉంటాయి. కానీ వారు ఆ భూతాలకు భయపడరు. మీరు మాత్రం పక్క వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తారు. అందుకే మీరు భయపడతారు. నేను చెబుతున్నాను, ఆ తాంత్రికులు భయంకరమైన శక్తివంతులు. వాళ్ళు మృదువుగా మాట్లాడితే నవ్వేస్తారు. అక్కడ ఎవరితోనైనా చాలా మృదువుగా మాట్లాడితే ఏమి నువ్వు నపుంసకుడివే అంటారు. వాళ్ళతో కఠినంగా గర్జనంగానే మాట్లాడాలి. వారి ముందు కోపాన్ని ప్రదర్శించడానికి అపారమైన శక్తి కావాలి. నేను ఆ తాంత్రిక సదస్సులో 1 రోజుల పాటు ఉన్నాను. నా ఆత్మలో ఉన్న అగ్ని జ్వాలలు వేరే రీతిలో ఉండేవి. మీకు ఎప్పుడైనా కుదిరితే నాతో కలిపి యాత్రలు చేయండి, లేదా ఏదైనా తాంత్రిక సదస్సుకు వెళ్ళండి. అప్పుడు మీకు అర్థమవుతుంది పురుషుడు అంటే ఎవరో. వారిని చూసినప్పుడు మీకు మీపై సిగ్గు వస్తుంది. ఎందుకంటే వారు శక్తులను నియంత్రించే మహాత్ములు. మృత్యువు, అగ్ని, ఇంద్రుడు, యముడు ఎవరు వారిని తాకలేరు. లక్ష్మీదేవి కూడా వాళ్ళు ఆజ్ఞాపిస్తే వాళ్ళకు సామాగ్రి తెచ్చి ఇవ్వాల్సిందే. అటువంటి తాంత్రికులు అడవిలో సుఖంగా మక్మల్ గద్దెలపై నిద్రపోతారు. 36 రకాల కూరలు, 20 రకాల మిఠాయిలను తింటారు. మీకు అది అసాధ్యం అనిపించవచ్చు, కానీ వారికి అది సాధ్యమే. వాళ్ళ మంత్రశక్తి చాలా గొప్పది. మీకు ₹1,00,000 సంగ్రహించడం చాలా గొప్పది అనిపించవచ్చు, కానీ వాళ్ళకి అది పిల్లల ఆట. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.